హాయ్ అండి. ఇది నిన్న సండే వీడియో అనమాట. 3 గంటలకు స్టార్ట్ చేశాను వీడియో. నిన్నంటే సండే స్పెషల్ ఏం లేదులెండి. నాన్ వెజ్ కూడా లేదు. ఎందుకంటే మొన్న ఫ్రైడే రోజు తీసుకొచ్చుకున్నాం కదా! తినాలనిపించలేదనమాట. అందుకని తీసుకురాలేదు. ఇక తినాలనిపించలేదు. అది కాక మా వారు కూడా ఆఫీస్‌కెళ్ళారు. ఉదయాన్నే షిఫ్ట్ వెళ్ళారు. ఇకైతే మామూలుగా నార్మల్‌గా వెజ్జే చేశాను అనమాట. టమాటా కర్రీ చేశాను. తినేసాము. ఇదేంటంటే బాదం పాలు బ్రెడ్ పుడ్డింగ్ చేస్తున్నాను. పాలున్నాయి చాలా. ఎందుకంటే నిన్న మొన్న పెరుగు తినలేదనమాట పిల్లలు. నిన్న తినిపోయేసరికల్లా పాలు అంతే మొన్నటి పెరుగు అంతే ఉందని ఇంక నిన్న తోడు పెట్టలేదు. అందుకని నిన్నటి ఇవాల్టి 2 పాలు ఉన్నాయని, లీటర్ పాలు ఉన్నాయని పుడ్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట బ్రెడ్ తోటి. బాదం పాలంటే మనకి ప్యూర్ ఇంట్లో చేసుకునే బాదం పాలే బాగుంటాయి అనమాట. బయట తెచ్చుకునే వాటికన్నా ఇవి చాలా బెటర్, మంచిది కూడా. నేనేంటంటే ఏం చేశాను అంటే ఉదయం పూటే నేను బాదం పప్పు నానబెట్టాను అనమాట. మన ఇష్టం, ఎక్కువ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలా నానబెట్టాను. కొన్ని జీడిపప్పులు కూడా వేసాను దీంట్లో, ఓన్లీ బాదం పప్పు కాదు. బాదం పప్పు ఎక్కువ వేసుకోవాలి, జీడిపప్పు కొన్ని తక్కువ వేసుకోవాలి అంతే. ఇవైతే నానబెట్టేసిన తర్వాత పైన స్కిన్ అంతా తీసేసేయాలన్నమాట. తీసేస్తేనే బాగుంటుంది, కలర్ కూడా చూడడానికి బాగుంటుంది. అది కూడా నానబెట్టిన తర్వాత పైన తీసేస్తేనే మంచిదన్నమాట హెల్త్కి కూడా. ఇవైతే నేను మా కోమలు ఇద్దరం కలిసి చేస్తున్నాం. మా కిచెన్లో అయితే ఎంత వెలుతురు వస్తుందంటే వీడియో తీయడానికి కూడా చూడండి, విండోకి అసలు చాలా వెలుతురు వస్తుంది అనమాట. వీడియో క్లారిటీ కూడా రాదు. చాలా ప్రాబ్లం అయింది ఈ విషయంతో అయితే నాకైతే. ఎందుకంటే ఇక్కడే మనం వంట పని ఇదంతా చేస్తాం కాబట్టి, ఇక్కడ నుంచి ఉంటాం కాబట్టి అది విండో అయితే కరెక్ట్గా వీడియోకి పడిద్ది అనమాట వెలుతురు అనేది. అందుకని అట్లాగుంటుంది. ఈ తర్వాత అయితే నేను ఇవన్నీ బాదం పప్పు అంతా మొత్తం తీసేసాను అనమాట. పైన స్కిన్ అంతా తీసేసి ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇవేంటంటే నేను బాదం పప్పు, జీడిపప్పు ముందు నానబెట్టేటప్పుడు 2-3 సార్లు కడిగి నానబెట్టేసాను అనమాట. ఈ వాటర్ కూడా పోసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ముందే నానబెట్టేటప్పుడు కడిగా కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ కూడా పోసుకుంటే మంచిదన్నమాట. నానబెట్టిని అవి కూడా పోసేసి మిక్సీ పడతాను. నేనైతే పాలు నిన్నటి అంటే ఏంటి, ఈరోజు మొన్నటి అనమాట. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి పాలు ముందు అవి కాబెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఒక రోజు ముందు ఫస్ట్ కాబెడితే మనకు అవి బాగుంటే ఇవి కూడా పోసి, ఈరోజు పాలు కూడా పోసి వేడి చేస్తాను అనమాట. అదే మొత్తం ఒకేసారి కలిపి కాగబెట్టిన అనుకోండి, నిన్నటి పాలు కనుక బాగా ఇరిగిపోయినాయంటే మొత్తం ఇరిగిపోతాయి అనమాట. అందుకని నేను ముందు అవి కాగబెట్టిన తర్వాత ఇవి కూడా పోసి, ఈరోజు ఎటు ఇరిగిపోవు కాబట్టి ఇవి తర్వాత అయినా కాగబెట్టవచ్చు. దాంట్లో పోసిన తర్వాత పోసి అది కాగిన తర్వాత, అందుకని ముందు అవి కాగబెడుతున్నా, తర్వాత ఈ పాలు కూడా పోస్తాను. ఈ లోపల ఇది మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. అసలు మిక్సీ అంత మెత్తగా చేసుకోవాలంటే మనకి కొంచెం కూడా కనిపించద్దు అనమాట, రవ్వలుగా ఉండకూడదు. మెత్తగా మిక్సీ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది మనకి బయట బాదం పాలు దొరుకుతాయి కదా, అది బాదం పప్పు వేయరు, ఏమేయరు, ఓన్లీ కస్టర్డ్ పౌడర్ వేసి బాదం పాలు చేస్తారనమాట. మన కలర్ అవన్నీ చూస్తే బాదం పాలులాగా ఉంటుంది కానీ కాదు అవి. మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదన్నమాట. పిల్లలకు కూడా పాలు, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ మంచివే కదా. అసలు దీంట్లో ఏది మంచిది కాదు అనడానికి లేదనమాట. ఇంకా చక్కెర ఒకటే నేను పటికి బెల్లం తెప్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్లో పిల్లలు కొంచెం జ్యూసులని ఇవన్నీ తాగుతారు కదా. పటికి బెల్లం నేను ఎక్కువ యూజ్ చేస్తాను. పటికి బెల్లం ఏంటంటే ఎక్కువ తెప్పించుకొని పౌడర్ చేసి పెడతాను అనమాట. అదే వేసుకుంటాను. ఒకసారి మాత్రం చక్కెర వేస్తాను, నెక్స్ట్ టైం మాత్రం పటికి బెల్లం తెప్పించి పౌడర్ చేసి పెట్టేస్తా. ఇంకా మంచిదన్నమాట, అన్నీ మంచిగా ఉంటాయి. చక్కెర ఒకటి మంచిది కాదు కాబట్టి అది కూడా మనకి ఆప్షన్ ఉంది కదా, పటికి బెల్లం వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను అవైతే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. పిల్లలకి ఏంటంటే బయట తిన్నప్పుడు ఇంట్లోనే చేయాలన్నమాట. నేను బయట చాలా తక్కువ, మేమే కాదు పిల్లలు కూడా ఐస్ క్రీమ్స్ అని ఇవన్నీ అసలు తినరు అనమాట. ఎక్కువ బయట ఫుడ్ చాలా అంటే చాలా తక్కువ. చెప్తారు, నమ్ముతారు తెలియదు కానీ మేమైతే ఏదైనా సరే బయట ఫుడ్ చాలా తక్కువ అనమాట. ఇంట్లోనే చేస్తుంటాను నేను ఎక్కువ శాతం. మనకి వచ్చిన దాంట్లోనే చేసుకుంటాం అనమాట. వచ్చిన దాంట్లో వెరైటీగా కొంచెం హెల్తీగా అంతే. ఇక మనకు బయట తినే ఆ రేట్లు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు బయట ఒకరు తినేది ఇంట్లో చేసుకుంటే 4 తినొచ్చు అట్లాగా. అది చూసుకోవచ్చు. హెల్త్ పరంగా కూడా మంచిగా ఇది కూడా చూసుకోవాలి కాబట్టి ఇంట్లో చేసుకుంటే బెటర్ అనమాట. బయట ఫుడ్ టేస్టీగానే ఉంటుంది, కాదంటలేదు. కాకపోతే చెప్పాను కదా, రేటు చూసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి, అన్నీ చూసుకుంటేనే అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది కస్టర్డ్ పౌడర్ అనమాట. ఇదేంటంటే మనకి కలర్ కోసం కొంచెం థిక్నెస్ వస్తుంది, థిక్గా అయిపోతాయి, కలర్ కూడా వస్తుంది అనమాట. చూసారుగా పాలైతే మంచిగానే ఉన్నాయని ఇవి కూడా పోసేస్తున్నాను అనమాట. ఇక మొత్తం ఒకసారి మళ్ళీ మరగాలన్నమాట. తర్వాత ఈ పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కూడా నేను ఈ లోపల కలిపి పెట్టేసుకుంటాను. మనకు పౌడర్ లాగా కాకుండా నేను ఆ పాల గిన్నెలో వాటర్తోటే కలుపుతున్నాను. పౌడర్ లాగా కాకుండా ఇట్లా కలిపి మిక్స్ చేసుకోవాలి, లేకపోతే కలవదనమాట కస్టర్డ్ పౌడరు. ఇట్లాగా వాటర్ కానీ పాలు కానీ వేయని సరే కలుపుకొని పెట్టి పక్కన పెట్టి ఉంచుతాను. అది కాగిన తర్వాత ఇది వేసుకుంటే మనకి కలర్ వస్తుంది. మనకు బయట బాదం పాలు దొరుకుతాయి కదా, ఆ కలర్ వస్తుంది.
మళ్ళీ మనం బాదం పప్పు ఇది వేస్తున్నాం కాబట్టి మిక్సీ పట్టుకొని పేస్ట్ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఉంటుంది, హెల్దీ ఉంటుంది అన్నీ అనమాట. అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. బయట దొరికే బాదం పాల కంటే డబల్ త్రిబుల్ ఉంటుంది అనమాట టేస్ట్ అనేది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇట్లాగా పిల్లలకు చేసి ఇవ్వండి. ఈ సమ్మర్లో అసలు ఎక్సలెంట్గా తాగుతారనమాట. ఇప్పుడు కాలేజీకి పోయి వచ్చిన స్కూల్కి ఇంకా హాఫ్ డే కాబట్టి స్కూల్ నుంచి రాగానే మధ్యాహ్నం మంచి ఎండలో వస్తారనమాట పిల్లలు, హాఫ్ డే కదా. అలాంటప్పుడు రాగానే ఒక గ్లాస్ ఇది ఇచ్చారంటే అసలు మంచి ఎనర్జీ వస్తుంది. కూల్గా ఇస్తే ఇంకా బాగుంటుంది అనమాట. పిల్లలకి ఆ ఎండకు పోయి వచ్చిన ఉంటుంది కదా, కూల్గా తాగుతుంటే చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళకి కూడా కరెంట్ పోయింది ఇప్పుడే చేస్తుంటే. ఇప్పుడైతే మరిగిన పాలు మరిగిన తర్వాత చక్కెర వేసాను నేను. చక్కెర వేసిన తర్వాత ఇది ముందుగా మిక్సీ పట్టుకున్నా కదా బాదం పప్పు, జీడిపప్పు ఇవి పేస్ట్ ఇది కూడా వేసాను అనమాట. ఇది అంతా కూడా వేస్ట్ పోనీయకూడదు, ఎందుకంటే బాదం పప్పు, జీడిపప్పు చాలా కాస్ట్లీ, హెల్దీ కూడా కాదు కాబట్టి అలాంటిదంటే వేస్ట్ చేయకూడదు అనమాట. కొన్ని వాటర్ పోసి దీంట్లో పోసేసుకున్నాను. మనం కొన్ని వాటర్ పోసుకోవచ్చు, ఏం కాదు. అచ్చం పాలతోటే చేసుకోవాలని కూడా ఏం లేదు, కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఎందుకంటే మనకు బయట దొరికేది అన్ని పాలే అని గ్యారంటీ లేదు. ఎందుకంటే లీటర్ పాలు తీసుకుంటే లీటర్ వాటర్ తీసుకొని దీంట్లో కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేస్తారు. ఎక్కువ వేసినప్పుడు మనకి ఏంటంటే చిక్కగా వస్తుంది అనమాట. చిక్కగా వచ్చినప్పుడు అన్ని పాలే అనుకుంటాం కానీ కాదు, వాళ్ళు సగం వాటర్ సగం ఇవి వస్తారు. నేను కొన్ని వీటికి కొంచెం వాటర్ పోసాను అంతే. అన్ని పాలతోటే చేశాను నేనైతే, ప్యూర్ పాలతోటే. కొంచెం కస్టర్డ్ పౌడర్లో ఇప్పుడు మిక్సీది కొన్ని వాటర్ పోసా కదా, అవి అనమాట నేను వాటర్ పోసింది. ఇంకే వేరే వాటర్ ఏం పోయలేదు దీంట్లో. ఇది ఫస్ట్ టైం ఏం కాదు నేను చేయటం, చాలాసార్లు చేశాను అనమాట. నేను వీడియో కూడా తీసినట్టు గుర్తు, అంత పాత వీడియోస్లో ఉండే ఉంటుంది. తీశాను నేను వీడియో. ప్రతి సమ్మర్కి అయితే నేను చేస్తూనే ఉంటాను. ఎక్కువ సమ్మర్లో చేస్తాను. సమ్మర్ అనే కాదు, మనకు పాలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకవేళ తాగాలనిపించినా ఎక్కువ తీసుకొని పాలు చేసుకోవచ్చు అనమాట. మేము ప్యాకెట్ పాలు కూడా కాదు, మామూలుగా మాకు వచ్చి పోసిపోతుంటారు అనమాట పాలు. మంచి పాలే, బాగుంటాయి పాలు కూడా. తర్వాత అయితే అది చేసి పెట్టేశాను కదా, కొంచెం చల్లారాలి. ఈ లోపల నేను బ్రెడ్ ఇవి తీసుకొచ్చాను అనమాట బయటికి వెళ్ళి, మా వారు నేను వెళ్ళి. ఇదేంటంటే నేషనల్ మార్ట్లో ఇప్పుడు ఆఫర్ నడుస్తుందన్నమాట. పీనట్ బటర్, చాక్లెట్ పీనట్ బటర్ అసలు ఎంత బాగుందంటే సూపర్ ఉందన్నమాట. చాలా ఆఫర్ అయితే మామూలుగా లేదు. 50 రూపీసే బాటిల్ ఇది. నేను ఆల్రెడీ తీసుకొచ్చాను 2 బాటిల్స్. బాగుంటుందని అప్పుడు 2 తెచ్చాను అనమాట. ఒకటి అయిపోయింది ఆల్రెడీ, ఇంకోటి యూజ్ చేస్తున్నారు. పిల్లలకైతే భలే నచ్చిందనమాట. ఎందుకంటే పీనట్ బటర్ మన అందరికీ ఎప్పటి నుంచో ఫేవరెటే. మా కోమలి కొంచెం తక్కువ తినదు, ఎక్కువ శాతం. ఇదేంటంటే చాక్లెట్ పీనట్ బటర్ కదా, చాక్లెట్ ఫ్లేవర్ తోటి ఉంది కదా, ఇంకా అసలు మా కోమలి కూడా వదిలిపెట్టట్లేదు అనమాట. అంతగా తింటుంది, ఇష్టంగా తింటున్నారనమాట. బ్రెడ్ పైన తినొచ్చు, దోశ పైన, చపాతీ అయ్యేది. మనందరూ అయితే చపాతీ అన్నిట్లో తింటూనే ఉందనమాట. సరే అంత ఇష్టంగా తింటున్నారు కదా. మళ్ళీ ఏంటంటే ఆ 2 బాటిల్స్ కొన్నాక ఆఫర్ తీసేశారనమాట. మళ్ళీ ఆఫర్ పెట్టారు ఇప్పుడు. అనుకోకుండా నేను బ్రెడ్ తీసుకొద్దామని వెళ్తే ఇవి ఉన్నాయి అనమాట. అనుకోలేదనమాట. అక్కడ పోయినాక ఉన్నాయి కాబట్టి మళ్ళీ తీసుకున్నారు 2. చాలా ఇష్టంగా తింటున్నారు. బాగుందనమాట. ఏంటంటే మనకి చాక్లెట్ ఫ్లేవర్ కదా, బాగా నచ్చుతుంది పిల్లలకి. అక్కడక్కడ కాదండి, అసలు పీనట్స్ అయితే ఎట్లా వస్తున్నాయి అంటే మధ్య మధ్యలో మనకి భలే ఉన్నాయన్నమాట. బాగుంది అసలు, ఎంత ఫ్రెష్గా కూడా ఉందన్నమాట, బాగా మంచిగా. డేట్ కూడా చాలా ఉంది, నెక్స్ట్ ఇయర్ జనవరి దాకా ఉందన్నమాట. డేట్ కూడా చాలా రోజులు ఉంది కాబట్టి ఇంకా తీసుకొచ్చాను అనమాట 2 బాటిల్స్. ఇదైతే ఇంకొకటి ఉంది, ఇంక 2 బాటిల్స్ అది ఉందన్నమాట. అది ఇప్పుడల్లా అయిపోదండి, కొన్ని రోజులు వస్తుంది, అప్పుడు చూద్దాం మళ్ళీ. 2 తీసుకొచ్చాను అనమాట, 2 తీసుకొచ్చాను. 50 100 రూపీస్ అవి 2. బ్రెడ్ కూడా తీసుకొచ్చాను. బ్రెడ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇదే బ్రెడ్ మామూలుగా షాపులు కూడా ఉన్నాయి. 50 రూపీస్ అనమాట, 50 రూపాయలు. అదే నేషనల్ మార్ట్లో 35 రూపీస్. ఇక సర్లే వెళ్ళొచ్చినట్టుంటుంది, కొంచెం బయటికి వెళ్ళి వచ్చినట్టుంటుంది, తీసుకొచ్చినట్టుంటుందని వెళ్ళాను అనమాట. ఎక్కువ ఏం తీసుకెళ్ళాలి, నా సరుకులు మొత్తం ఉన్నాయి. ఓన్లీ బ్రెడ్ కోసం వెళ్ళి పీనట్ బటర్ అవి కూడా తీసుకొచ్చాను అనమాట 2. ఎక్కువ ఏం తీసుకురాలేదు. ఇక ఇదైతే ఇట్లా సైడ్స్ కట్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకోవచ్చు, మనం షాలో ఫ్రై చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. డీప్ ఫ్రై ఏంటంటే మనకి ఆయిల్ ఫుల్గా పట్టిద్ది అనమాట. బ్రెడ్ తెలిసిందే కదా, బ్రెడ్ పట్టిద్ది, ఆయిల్ పట్టిద్ది. కానీ టేస్ట్గా అట్లా దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి అనమాట, బాగుంటాయి. ఇట్లాగైతే మొత్తం కాల్చుకున్నాను. నేనైతే షాలో ఫ్రై చేశాను, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ మనం ఏంటంటే హెల్తీగా చేసుకుంటున్నప్పుడు ఎక్కువ ఆయిల్ తినకూడదు కాబట్టి ఇట్లా చేశాను అనమాట. మనకు కావాలంటే నెయ్యితోటి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే నెయ్యి కన్నా కూడా ఆయిలే బెటర్ అనిపించింది. నెయ్యి అంత టేస్ట్ అనిపించదు, ఎందుకంటే అది కూడా ట్రై చేశాను నేను.
ఇది దీనికి కాంబినేషన్కి నెయ్యి సెట్ అవ్వలేదేమో అనిపించింది అనమాట నాకు. అందుకని నెయ్యి ఉంది నాకు ఇంట్లో ఉంది, చేసుకోవాలంటే ఉంది, కానీ కాకపోతే నేను ఆయిల్ తోటే చేశాను అనమాట. ఆయిలే కొంచెం బాగుంది అనిపిస్తుంది నాకు ఫ్లేవరు. అదే డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి అనమాట, బాగా మంచిగా తింటుంటే. మనకేంటంటే ఇది ఇప్పుడు మనం చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఐస్ క్రీమా, దేంతో ఐస్ క్రీమ్ లాగే అనిపిస్తుంది అనమాట. తెలియని వాళ్ళకైతే ఐస్ క్రీమ్ అలాగే అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. పెద్ద ఖర్చు కూడా కాదు, మనకి ఇంట్లో జీడిపప్పు ప్రతి ఇంట్లో ఉంటున్నాయండి, అప్పట్లాగా కాదు. ఇప్పుడు అందరూ తెచ్చి పెట్టుకుంటున్నారు, ఉంటున్నాయి కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు పాలు ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇట్లా చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. పిల్లలు బాగా తింటారు. ఎందుకంటే మా కోమలి నందిని ఎప్పుడైనా బయట ఐస్ పెట్టి ఇవన్నీ అసలు అడగరు వాళ్ళు. ముందు మేము కొనిపెట్టడానికి పక్కన పెట్టండి, వాళ్ళు అడగరు అనమాట. అలాంటి వాళ్ళకి మన ఇంట్లో ఏదన్నా ఇట్లాంటివి వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడితే బాగుంటుందని నేను చేస్తుంటాను అనమాట. ఇది ఇట్లా కాకుండా ఇప్పుడు బాదం పాలు చేశాను కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా కూడా తాగేయచ్చు. కాకపోతే మనం చేసేది బాదం పప్పు బ్రెడ్ పుడింగ్ కాబట్టి ఇది చేస్తున్నాను అనమాట. ఇట్లాగా మనం లేయర్గా పెట్టుకోవాలి. ఒక బాక్స్ కొంచెం ఇట్లా ఇలాంటి బాక్స్ తీసుకొని లేయర్గా పెట్టుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న బాదం పాలు ఉన్నాయి కదా, ఇవి పోసుకుంటూ మనకి కావాలంటే జీడిపప్పు బాదం పప్పు పైన ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఫైనల్గా వేసాను మొత్తం అయిపోయిన తర్వాత పైన వేసాను అనమాట. ఇట్లా లేయర్గా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పటికే నేను బాదం పప్పు జీడిపప్పు చాలా యూజ్ చేశాను కాబట్టి ఎక్కువ అవసరం, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. రోజుకి కొన్ని దినాలు, కానీ మరీ ఒకే రోజు ఇన్ని కూడా తినకూడదు కాబట్టి నేను ఇప్పుడు పైన అయితే కొన్ని వేసాను అంతే. ఎందుకంటే మనం యూజ్ చేసిందే బాదం పప్పు జీడిపప్పుతోటి కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదనిపించింది నాకైతే. ఇప్పుడు ఇట్లాగా మొత్తం బ్రెడ్ మొత్తం ఇట్లా పెట్టుకోవడమే. నాకైతే అనుకోకుండా కరెక్ట్గా సరిపోయిందనమాట. ఆ బాక్స్కి నేను తీసుకున్న బ్రెడ్ ప్యాకెట్ మొత్తం యూజ్ చేశాను నేనైతే. ఇప్పుడు నేను తీసుకున్న బ్రెడ్ ప్యాకెట్ మొత్తం కరెక్ట్గా మొత్తం ఈ బాక్స్కి బ్రెడ్ ప్యాకెట్ మొత్తం కరెక్ట్ సెట్ అయిందన్నమాట. ఈ పాలు కూడా కరెక్ట్గా సరిపోయాయి. అంటే అనుకోకుండా ఇట్లా సరిపోయినాయి. నేను బ్రెడ్ మొత్తం కలుద్దాం సరే ఉంటే పీనట్ బటర్ ఉంది కదా, పిల్లలు తింటారులే అదేని చేశాను అనమాట. అట్లాగా అనుకోకుండా కరెక్ట్గా బాక్స్కి బ్రెడ్కి కరెక్ట్గా సరిపోయింది. ఇలాగైతే చేసేసుకొని పాలు మొత్తం పోసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో ఇప్పుడు పెట్టేసి రేపు తింటాం అనమాట. ఈరోజు తినం, ఇప్పుడు నైట్ అయింది, రేపు తింటాం. ఇది రేపు చల్లగా తింటుంటే చాలా బాగుంటుంది. కోమలి కాలేజీ నుంచి రాగానే మా వారు ఆఫీస్ నుంచి వస్తారు, మధ్యాహ్నం తింటాము. మధ్యాహ్నం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది. బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి, పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే బయట ఐస్ క్రీమ్లు ఎట్ల కన్నా కూడా ఇది చాలా బెటరు, చాలా హెల్దీ, చాలా టేస్టీ కూడా. ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకు తెలిసే తింటారా అనేది. ఖచ్చితంగా తింటారు. మీకు కావాలంటే బ్రెడ్ని డీప్ ఫ్రై చేసుకోండి, అది ఇంకా బాగుంటుంది టేస్ట్. నిజం చెప్పాలంటే దీనికన్నా అది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, బాగుంటుంది, క్రిస్పీగా బ్రెడ్ బాగుంటుంది. కానీ నేను ఇంకేంటంటే ఫుల్ ఆయిల్ పట్టిద్ది కాబట్టి హెల్త్ పరంగా చూసుకొని నేను కొంచెం డీప్ ఫ్రై చేయలేదన్నమాట. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళదిలేండి. ఒక్కొక్కరికి నెయ్యి టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఆయిల్ టేస్ట్ ఉంటుంది. నాకైతే నెయ్యి టేస్ట్ అనిపించలేదు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఆయిల్లో చేశాను, నెయ్యి ఉన్నా సరే ఆయిల్లో చేశాను అనమాట. ఇది సండే మా పిల్లల కోసం నేను చేసిన వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ బాదం పాలు బ్రెడ్ పుడ్డింగ్ చేశాను. రేపు తింటాం అనమాట, బాగుంటుంది. మా కోమలి వాళ్ళు అయితే వెయిటింగ్, అసలు చూస్తుంటే టెంప్టింగ్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. చల్లారి నాకు తింటే ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నావా ఏం తింటున్నావు అనేది అర్థమే కాదనమాట, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.